సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామంలోని కుడవెల్లి వాగులో దొరికిన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. మద్యానికి బానిసై వేధిస్తున్న భర్తను భార్య హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే భార్యకు సహకరించిన ముగ్గురిని ఇద్దరు బాల నేరస్తులు పోలీసులు అరెస్టు చేశారు. భర్త మహేందర్ నిత్యం తాగివచ్చి ఇంట్లో భార్య సంతోషితో గొడవ పడుతూ ఉంటాడని విచారణలో వెల్లడించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య సంతోషి ఇద్దరు సోదరులు, ఇద్దరు కుమారులు తన స్నేహితుడి సహాయంతో అంతమొందించింది. హత్య అనంతరం వాగులో పడేసినట్లు భార్య పోలీసులు ఎదుట నేరాన్ని అంగీకరించిందని ఏసీపీ నరసింహులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సాయంత్రం ఉట్నూర్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని తిప్పాపురం గ్రామ కుడవెల్లి వాగులో ఒక గుర్తు తెలియని మగ శవం ఉంది అనే సమాచారం పైన సిఐ తోట లతీఫ్ అండ్ ఎస్ఐ శ్రీనివాస్ ఉట్నూర్పల్లి సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గ్రామస్తుల సహకారంతో ఆ డెడ్ బాడీని చూడగా అతను అదే గ్రామానికి చెందినటువంటి మహేందర్గా ఐడెంటిఫై కావడం జరిగింది. కానీ గ్రామ పరిపాలనా అధికారితో ఫిర్యాదు మేరకు ఆ కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ డెడ్ బాడీని పరిశీలించగా డెడ్ బాడీ కాళ్ళు చేతులు కట్టి అతని నడుముకు రాళ్ళు కట్టి వాళ్ళు బాడీ అండర్ ఫ్లోటింగ్లో విసిరేయడం జరిగినట్టుగా కనిపించింది. హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఇన్వెస్టిగేషన్లో సాక్షులందరూ విచారించిన అనంతరము అతని భార్యతో చాలా రోజులుగా గొడవలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో భార్యని హత్య చేసినట్టుగా ఇతరుల సహకారంతో నిర్ధారించడం జరిగింది. భార్యను మరియు ఆమె యొక్క సోదరులు, ఇద్దరు కుమారులు, వాళ్ళకి పరిచయం ఉన్నటువంటి అదే గ్రామానికి చెందిన వ్యక్తిని కలిసి మొత్తం 6 మంది, అందులో 2 మైనర్స్ ఉన్నారు, కలిసి అతను 4వ తారీఖు నాడు ఇంట్లో గొడవడి తాగిన సందర్భంలో అతను పుట్టడం జరిగింది. అతను స్పృహ తప్పి పడిపోయిన అనంతరం ఆటోలో కూడవెల్లి వాగు వరకు తీసుకెళ్ళి